రైల్వే కోడూరులో వైకాపా వైఖరిపై టీడీపీ నేతల ధ్వజం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని సాంస్కృతిక శాఖ విభాగ అధ్యక్షులు పంతంగాని ప్రసాద్ కార్యాలయంలో టీడీపీ నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు, ర్యాలీలపై టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంతగా నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ కొండబద్దలు కొట్టి చెప్తున్నారు. మీరు ఎప్పటికీ గెలవలేరు, మీకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు చెప్పే విషయం ఒకటే, అబద్ధాలతో అవినీతి సొమ్ముతో అందలం ఎక్కాలనుకొని దాన్ని ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ, అత్యంత అవినీతి పరిపాలన చేసి అగాధంలోకి ప్రజల చేత తొక్కబడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. గత వాళ్ళ చరిత్ర చూస్తే మొత్తం అవినీతే, అక్రమాలు, దౌర్జన్యాలు. ఈరోజు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. అందుకే గతంలో మేము ఒకసారి ఒక పేరు కూడా పెట్టాము దానికి, ఫేక్ పార్టీ అని. ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారాలు, మొత్తం పైన నాయకుడి నుంచి కింద వరకు మొత్తం ఫేకే. అందుకే మరొక్కసారి నేను వాళ్ళకి ఈ ఫేక్ ప్రచారం ఏదైతే డిఎస్సి మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారో, లేనిది ఉన్నట్టు చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకటే చెప్పాలనుకున్నా. ఈరోజు ఎక్కడున్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు, నాకు తెలిసి ఏం అసౌకర్యానికి వాళ్ళు ఉన్న బట్టలు కూడా చెప్తున్నా, మీరుగా అధికారంలోకి రారు. కళ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారనుకునేది కళ. అదే మేము ఈరోజు కుండ బద్దలు కూడా చెప్తున్నాం. ఇకపోతే ఈరోజు రైల్వే కోడూరులో ఒక ర్యాలీ చేశారు. ఏంటంటే 2-3 రోజుల ముందు నిరాహార దీక్ష చేశామని చెప్పారు. ఈరోజు మా లోకేష్ గారు రాజీనామా చేయాలని ర్యాలీ కూడా చేశారు. ఇది దాంట్లో ఒక దృశ్యం. నేను చూద్దాం అసలు ఏంటి వీళ్ళ నిజాయితీ అని చూస్తే, పాపం పల్లెల నుంచి కొంతమందిని సేకరించారు. వాళ్ళకి పార్టీ మీద అభిమానమో లేక వాళ్ళ నాయకుడి మీద ప్రేమో తెలియదు, కానీ ఈ ఎండలో ఒక 100-200 మంది మ్యాక్సిమం వచ్చినట్టున్నారు. వాళ్ళని నేనేం తప్పు పట్టడంలా. వాళ్ళందరినీ ఎండలో నడిపిస్తూ వాళ్ళని 4 సార్లకి వాళ్ళ ద్వారా 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి కూలింగ్ గ్లాస్ వేసుకొని షోలు ఇస్తున్నాడు రోడ్డు మీద. సరే పోనీ, ఆయనకి ఏదో ప్రాబ్లం, ఆయన చూడలేడు, సరిగా ఎండలో తిరగలేడు అనుకుందాం. ఒక్కరన్నా ఇందులో మీరు చెప్తున్నట్టుగా ఎవరు డిఎస్సి బాధితులు ఉన్నామని చెప్పుకొని తిరుగుతున్నారు కదా రాష్ట్రం అంతా అలజడి సృష్టిస్తూ, ఒక్కరన్నా దీంట్లో మీరు అనుకుంటున్న బాధితులు ఎవరన్నా ఉన్నారా? సవాల్, మీరు 24 గంటల్లో వాళ్ళని కానీ చూపించగలిగితే సవాల్ విసురుతున్నాం మీకు. శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఎందుకండి ఈ అసత్యాలు? కాబట్టి చెప్పండి, మాకు అవకాశం 5 ఏళ్ళు వచ్చింది, మేము మీకేం చేయలేకపోయినాం, ఇంకొకసారి వస్తే బాగు చేస్తామని ప్రజలు కన్విన్స్ చేసుకోండి. లేదు, మేము 4 సార్లు మీరు గెలిపించారు, నేను ఇంత అభివృద్ధి చేసేసాను, ఏదో మీరు ఈసారికి నన్ను ఓడించారు, ఇంకొకసారి అవకాశం ఏంటని అడగండి. అంతేగాని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అసలు ఏంటండి మీరు చేస్తున్నది? లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఎందుకు? విద్యా వ్యవస్థని ఆయన ఎప్పుడు లేని విధంగా ముందుకు తీసుకెళ్ళినాక పేద ప్రజలు ఎవరు కూడా చదువులేక ఇబ్బంది పడకూడదని ఆయన చేస్తున్న ప్రయత్నాలుక, అత్యంత నాణ్యమైన భోజనంతో వాళ్ళని మధ్యాహ్న భోజనాలు ఇస్తున్నందుక ఎందుకు మీ కడుపు మంట? ఎప్పుడూ లేని విధంగా 16,000 మంది పైగా డిఎస్సీని ఇచ్చి వాళ్ళని ఉద్యోగంలో, టీచర్ ఉద్యోగాలు పెట్టినందుక, లేకపోతే ఇదంతా కాదు, ఎవరికి సాధ్యం కానిది
ఎంతో పెద్ద కంపెనీల్ని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ నిరుద్యోగాన్ని నిర్మూలించాలని తీసుకు ఆయన పరిపాలిస్తుంటే ఓర్వలేకపోతున్నారా? ఇదే ఉంటుంది పాయింట్. మీకు చెప్పుకోవడానికి ఏది లేదు. మా నాయకుడు స్పీడ్ చూసి, మా లోకేష్ గారి పరిపాలన చూసి మీరు ప్యాంట్లు తడుపుకుంటున్నట్టున్నారు, ఉచ్చబోసుకుంటున్నట్టున్నారు మీరు. అందుకే ప్రజల్ని మభ్యపెట్టి లేనిది ఉన్నట్టుగా సృష్టించి ఈ మెగా డిఎస్సి మీద మీరు చేయాలనుకుంటున్నారు. ఖబర్దార్, ఇలాంటి పిచ్చి వేషాలకి మేము కానీ మా నాయకులు కానీ జడిసే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు, చీ కొడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏదైనా ఉంటే చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే గత కొన్ని రోజులుగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మరియు వైసీపీ నాయకులు ఈ మెగా డిఎస్సి పైన అసత్య ఆరోపణలు, తెలిసి తెలియని అవగాహన లేని ఎవరో ఏదో చెప్పితే దాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని, అదేవిధంగా నిరుద్యోగుల యొక్క భవిష్యత్తుని బంగారు బాటలు వేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్న, దేశ స్థాయిలోనే గుర్తింపు కలిగే విధంగా దూసుకుపోతున్న నారా లోకేష్ గారి మీద అసత్య ఆరోపణలు, అదేవిధంగా ఆయన రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడడం, గత 3 రోజులుగా వాళ్ళు ఇక్కడ రిలే దీక్షలు చేయడం, ఈరోజు ర్యాలీ చేయడం, ఇవన్నీ కూడా రైల్వే కోడూరులో ప్రజలు, అదేవిధంగా నిరుద్యోగులు, యువత, మీడియా మిత్రులు అందరూ గమనిస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఇక్కడ జనాలందరూ చూసి ఎందుకు మీరు రిలే దీక్షలు చేస్తున్నారు, ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు, ప్రజలకు అర్థం కాని పరిస్థితి. మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో లేదా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ధర్నా చేయడం, నిరసన గళాన్ని వినిపించడం ఇదే మొట్టమొదటిసారి చరిత్రలో. అది వైసీపీ పార్టీ వాళ్ళకే దక్కింది ఆ ఘనత కూడా. సో ఏదైతే గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 2,30,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే 23,000 మందికి టీచర్ ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి 2019లో మీరు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి అయినా 5 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగమైనా టీచర్లకు ఏదైతే 23,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఇస్తామని చెప్పారో ఆయన ఇచ్చిన పాపాన పోయాడా? మీకు మాట్లాడడానికి ఈరోజు ఏ అర్హత ఉంది? అందుకే మీకు అసలు కనీసం మానవత్వం ఉండాలి, లేదా సిగ్గన్నా ఉండాలని చెప్తున్నాను. మీరు ఇచ్చిన మాట ఏంది? మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంది? మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడడానికి ఎలా మీకు నోరు వస్తుంది? మీరు సమాధానం చెప్పాలి. సో ఏదైతే ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులను నమ్మించి యువత వాళ్ళకి ఆశలు కల్పించి మీరు అధికారంలోకి వచ్చారో తర్వాత ఒక్కటంటే ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయని పరిస్థితి, నిలువున నిరుద్యోగుల్ని యువతను మోసం చేసిన పరిస్థితి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, వైసీపీ యొక్క క్యాబినెట్ మంత్రులు ఆ రోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు యువత రోడ్డుపైకి ఎక్కి ఎన్నో నిరసనలు చేశారు, ధర్నాలు చేశారు. మాలాంటి యువత కూడా కోడూరులో నిరసన ధర్నాలు చేస్తాం. అదేవిధంగా కడప కలెక్టరేట్ ముట్టడికి కూడా నిరుద్యోగ యువత ప్రయత్నిస్తే ఆ రోజు ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఇదే ఎమ్మెల్యే, అదేవిధంగా ఇదే నాయకులు, వైసీపీ ముఖ్యమంత్రి ఆ రోజు యువత అందరిపైన కేసులు పెట్టించింది వాస్తవా కాదా? కేసులు పెట్టించలేదా మీరు? రైల్వే కోడూరులో కేసులు, కడపలో కేసులు, తిరుపతిలో కేసులు, అదేవిధంగా విజయవాడలో నిరసన చేస్తే కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ విద్యార్థులు, యువత, నిరుద్యోగులను ఇండల్లోకి వచ్చి మరి
వాళ్ళు క్రూరనిర్బంధాలు చేసి మీరు భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజు వాళ్ళు అయ్యో మాకు డిఎస్సి ఇస్తామని చెప్పారు, అదేవిధంగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు, మాకు ఉద్యోగాలు కల్పించడానికి అడిగితే ఆ రోజు వాళ్ళ రోడ్లపైకి రానికుండా రోడ్లపైకి వచ్చిన వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళి మీరు జైల్లో పెట్టి కేసులు పెట్టి వాళ్ళు హింసించినారే, ఆ పాపం మీది కాదా? ఆ ఉసురు పుట్టుకునే కదా మీరు ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళారు. విద్యార్థులు ఉసురు పుట్టుకోలేదా మీకు? ఈరోజు మళ్ళీ మీరు వాళ్ళకేదో ఈరోజు మెగా డిఎస్సి పెట్టి దాదాపు 200 పైచులకు కేసులు ఈ డిఎస్సి పెట్టకూడదని చెప్పి కుట్రపూరితంగా దాన్ని అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేశారో వాటన్నిటినీ ఏదైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన చాలా కష్టపడి వాటన్నిటినీ అధిగమించి వాటి అడ్డంకులన్నీ తొలగించుకొని ఏదైతే మాట ఇచ్చామో ఆ విధంగా మెగా డిఎస్సిని దాదాపు 16,000 పైచులకు టీచర్ పోస్టులు ఈరోజు భర్తీ చేసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఏదైతే ఉదాహరణకి ఇక్కడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదైతే ప్రభుత్వం జనరల్ బాడీ మీటింగులకు మండలాలకు వెళ్తే చాలామంది స్కూళ్ళల్లో టీచర్స్ లేరు, దాదాపు మండలంలో ఒక్కొక్క మండలంలో 50 నుంచి 70-80 మంది టీచర్ల కొరత ఉందని చెప్పి మాకు చెప్పేవారు. ఏదైతే ఈ మెగా డిఎస్సి వచ్చిందో తర్వాత ఏదైతే ఖాళీలు ఉన్న స్కూల్లో ఉన్న భర్తీ చేసే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ యొక్క లోటు విద్యార్థులకు టీచర్లు భర్తీ చేసే పరిస్థితి వచ్చింది. అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు అవకాశం వచ్చింది, ఈరోజు మేము టీచర్లుగా అయ్యామని చెప్పి. మీరు ఏదో దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఎప్పుడో డిఎస్సి నిర్వహించారు, పారదర్శకంగా నిర్వహించారు, ఒక పద్ధతి ప్రకారం నిర్వహించారు. అదేవిధంగా ఎవరైతే 6,50,000 మంది ఈ డిఎస్సిలో ఎగ్జామ్ కోసం రాశారో వారందరూ కూడా ఆ ఎన్నిక పట్ల అదేవిధంగా నియామకాల పట్ల మాట్లాడకుండా సంతోషం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరిగిందని చెప్పి ఎక్కడా కూడా ఆరోపణ చేయలేని పరిస్థితి. ఈరోజు ఏదో మీ రాజకీయ దురదతో ఈరోజు మీరు దొంగలబడిన 6 నెలల తర్వాత మరిగినట్టు ఈరోజు మీరు లేనిపోని ఆరోపణలు ఈ ప్రభుత్వం పైన చేసే పరిస్థితి వచ్చింది. సో కనుక ఏదైతే మీరు గత వారం రోజులుగా ఇక్కడ రైల్వే కోడూరు పట్టణం నుంచి మా ప్రియతమ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారో మీరు ఖబర్దార్ జాగ్రత్త, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మాట్లాడే ముందు మీ అర్హత ఏందో ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడండి. నారా లోకేష్ని అదేవిధంగా ఏదైతే మా నాయకుడిని మీరు మాట్లాడుతున్నారో సో దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు మాట్లాడే అర్హత మీకేముంది? మీ నాయకుడి పైన సిబిఐ ఎంక్వైరీ చేసి దాదాపు 40,000 పైచిలకు కోట్ల రూపాయల అవినీతి ప్రాథమికంగా ఉందని చెప్పి తేల్చడం జరిగింది. 12 ఛార్జ్ షీట్లు వేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 16 నెలలు జైల్లో ఆయన పెట్టడం జరిగింది. ఇలా అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయొచ్చు బ్రహ్మాండంగా. దాదాపు కొన్ని 100,000 సార్లు కోర్టుగా అబద్ధాలు చెప్పి ఆయన ఎగ్గొట్టి తిరగొచ్చు. అంతేగాని ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు మాత్రం ఈ రాష్ట్రానికి పనికిరారు, వాళ్ళు రాజీనామా చేయాలి. ఇదేనా? కనీసం మీకు ఏముంది, బుర్రన్నా ఉండి మాట్లాడుతున్నారా? అంటే మీరు కోర్టులో రోజు నిరసన దీక్షలు చేస్తే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఇక్కడ ఎవరు పట్టించుకోరనుకుంటున్నారా? ఇంకొకసారి మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలకు ఆధారాలు చూపించండి. అదేవిధంగా ఆరోపణలు నిరూపించండి. ఆధారాలను నిరూపించకుండా ఇంకొకసారి మీరు కోడూరులో నారా లోకేష్ గారి గురించి కానీ ఈ ప్రభుత్వం గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి కానీ ఏదైనా అసత్య ఆరోపణలు చేసి మీరు రోడ్డుపైకి వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడారంటే తప్పకుండా మేము కూడా మీకు తగిన బుద్ధి చెబుతాం. మేము రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏది చేస్తున్నారో మేము అవన్నీ చేయగలుగుతాం. కాబట్టి మీకు ఏదైనా నిజంగా మీకు ఆరోపణలు ఉంటే వాటికి ఆధారాలు చూపించండి. ఈరోజు డిఎస్సి ఉద్యోగాల్లో అవినీతి అంటారు. అదేవిధంగా ఏదైతే మీరు స్పోర్ట్స్ కోటాలో ఇది అంటారు. ఎక్కడన్నా ఒక ఆధారం ఉందా మీకు? ఈరోజు సోదరులు చెప్పినట్టు మీ యొక్క నిరసన దీక్షలో ఒక్క డిఎస్సి అభ్యర్థి రాసిన అభ్యర్థి అన్నా ఉన్నాడా? అదేవిధంగా ఎవరన్నా యువతున్నారా? నవ్వుకుంటున్నారు అందరూ మీ దాన్ని నిరసన ఆ దీక్షను చూసి.
సో కాబట్టి ఏదైనా మీరు ఆరోపణ చేసే ముందు ఆధారాలు తీసుకురండి. మేము చర్చకు రెడీగా ఉన్నాం. ఎక్కడైనా సరే మీరు చెప్పిన ప్లేస్ అయినా సరే, మామూలు ప్లేస్ చెప్పమన్నా చెప్తాం. రండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే మేము సవాల్ విసురుతున్నాం. మేము మా కూటమి ప్రభుత్వం తరఫున మేము వస్తాం. ఎవరు ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో, ఎవరు యువతకు నిరుద్యోగాలకు ఉద్యోగాలు కల్పించారో, అదేవిధంగా మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేశామో చర్చకు వద్దాం రండి. అంతేగాని మీరు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసి మీరు ఇంకా ప్రజల్లో దిగజారే విధంగా మీరు ప్రయత్నం చేయొద్దని చెప్పి మీకు హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.